తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీ సర్వే బౌండరీ యాక్ట్ 1923 సెక్షన్ 15(1)(22) కింద పెద్దారెడ్డి ఇంటి కొలతలు వేయనున్నారు మున్సిపల్ అధికారులు కూడా పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటికే ఒకసారి సర్వే చేసి మార్కింగ్ చేశారు. ఆక్రమణలకు సంబంధించి హద్దులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు మున్సిపల్ అధికారులు. అటు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. కొద్దిసేపు కిందమే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఇవాళ ఏదైతే ఉందో ఏపీ బౌండరీ యాక్ట్ కింద పెద్దారెడ్డి ఇంటి సమీపంలోని మిగతా ఇళ్లతో పాటు పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేస్తామని చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే కొద్దిసేపు కిందమే ఇటు మున్సిపల్ అధికారులు కూడా పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న వెంటనే దానికి సంబంధించిన ఏదైతే ఉందో అతని వద్దున్న డాక్యుమెంట్స్ను మొత్తం అధికారులకు అందజేశాడు. దాంతోపాటు దానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు కూడా మున్సిపల్ అధికారులకు అందజేసిన పరిస్థితి. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఉందో పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులని సర్వే నెంబర్ 1లో ఉన్న 1వ ప్లాట్ నుండి 16 ప్లాట్ వరకు సర్వే చేయాలని చెప్పి అధికారులు కోరినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వీళ్ళు చేసే సర్వేకి సంబంధించి తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరినట్లు తెలుస్తుంది. ఏదేపటికీ సీఎం పర్యటన ముందు ఒకసారి పెద్దారెడ్డి గట్టి బందోబస్తు తాడిపత్రికి పోలీసులు పిలుచుకొని వెళ్ళి అక్కడ వదిలిన పరిస్థితి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు. అయితే సీఎం పర్యటన తర్వాత తను వెళ్తానని పోలీసులు చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ కొద్దిసేపు క్రితం తాడిపత్రికి వెళ్ళిన పరిస్థితి. తాడిపత్రిలో ఇవాళ ఏదైతే ఉందో ఏపీ బౌండరీ యాక్ట్ కింద పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేస్తామని గతంలోనే చెప్పిన పరిస్థితి. గతంలో మున్సిపల్ అధికారులు సర్వే చేసి అక్కడ ఏదైతే సర్వే చేసి ఆ మార్కింగ్ కూడా ఇచ్చారు. పెద్దారెడ్డి ఇంటితో పాటు దాదాపుగా చుట్టుపక్కల సమీపంలో ఉన్న 5-6 ఇళ్లకు కూడా మార్కింగ్ ఇచ్చిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇవాళ ఏపీ బౌండరీ యాక్ట్ ప్రకారం హద్దులు గుర్తించి హద్దులు ఆక్రమణలు ఉంటే ఇవాళ కొట్టివేయాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఈ నిర్ణయంతో ఒకసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఒకవైపు మున్సిపల్ సర్వే అధికారులు అక్కడ ఉండడం, పెద్దారెడ్డి కూడా స్థానికంగా ఉండడం. ఎందుకంటే గతంలో 15 నెలలుగా తాడిపత్రికి దూరమైన పెద్దారెడ్డి ఇవాళ ఏదైతే ఉందో మున్సిపల్ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో తాను కూడా అక్కడ ఉండి తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ పూర్తి స్థాయిలో దానికి తన నివాసానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మున్సిపల్ అధికారులకు అందజేస్తారు. మున్సిపల్ అధికారులు కూడా ఆ డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వారు వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అలాగే పెద్దారెడ్డి ఉన్న డాక్యుమెంట్స్ను సరిపోల్చుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో సర్వే వేసినప్పుడు కొంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బౌండరీ యాక్ట్ ప్రకారం ఎంతవరకు హద్దులు ఉన్నాయి, మున్సిపాలిటీకి సంబంధించిన హద్దులు ఎంతవరకు ఉన్నాయి, పెద్దారెడ్డి ఇండ్లు కాంపౌండ్ కానీ లోపల కానీ ఎంతవరకు ఆక్రమించి కట్టారని చెప్పి సాయంకాలానికి స్పష్టత వచ్చే అవకాశం. పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఏదైతే ఉందో ఇవాళ మున్సిపల్ అధికారులు సర్వే చేసిన తర్వాత తనకు రాతపూర్వకంగా ఒక నివేదిక ఇవ్వాలని కూడా పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులకు కోరినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇట్లా చేసి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పెద్దారెడ్డి నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ సరిహద్దులకు సంబంధించిన కొలతలు సాయంకాలం పూర్తి అవుతాయి, లేకపోతే రేపు కూడా వేస్తారనేది తెలియాల్సింది. ఇవాళ సాయంకాలం పూర్తి అయితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా పెద్దారెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా మున్సిపల్ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్.